మేడం ఎస్పెషల్ గా మీరు చేసిన మూవీస్ లో రేసుగురం మూవీ ప్లస్ డేంజర్ మూవీ, అల్లరి నరేష్ గారితో బెడ్ సీన్ డేంజర్ మూవీ ప్లస్ రేసుగురంలో హాస్పిటల్ సీన్ లో కొంచెం వల్గరిటీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక మూవీలో షిగ్లా గారి గ్యాంగ్ లో ఉంటారు, అయితే అబ్బాయిలు లేరు అన్న కొరతతో ఉంటారు ఆ సీన్ లో. హౌ డూ యూ ఫీల్ విత్ యాక్టింగ్ ఆల్ దోస్ రోల్స్ అండి? మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు, బాబు నేను అసలు వ్యాంపేజ్ క్యారెక్టర్ కాదు, నేను చేసింది ఒక మదర్ క్యారెక్టర్, ఒక 22 years లో నేను నాలో ఉన్న నటనను ప్రదర్శించాను, అది గ్యాదర్ చేయకుండా ఏదో వ్యాంపేజ్ సెక్స్ చేస్తా అని అంటున్నారు అని మీరు ఇందాక ఫైర్ అయ్యారు నా మీద. షూర్ అండి, నేను చెప్తాను సార్, నా దగ్గర అన్నిటికీ ఆన్సర్ ఉంది, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. తొట్టిగా అయిన సినిమా కండి మేనేజర్ సురేష్ అని నేను అన్న అని పిలుస్తా. అన్న సురేష్ అన్న ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అది ఎక్కడండి, వికారాబాద్ లో షూట్ అనమాట. అన్నకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సినిమా కో డైరెక్టర్ ఎవరు ఉన్నారు, ఆ సినిమాలో నరేష్ కోదన్ రోలు అని చెప్పారు. యూ కెన్ కాల్ ఎనీవన్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో యూ కెన్ కాల్ దెమ్, ఎందుకంటే నేను మాట్లాడేది స్ట్రైట్ మాట్లాడేస్తానండి, నిజమే మాట్లాడతా. సురేష్ అన్న ఫోన్ చేసి, అప్పటికి ఈవెన్ సురేష్ అనే చూస్తున్నాను డేట్స్, నాన్న ఇట్లా నరేష్ సినిమారా అట్లా వదిన క్యారెక్టర్ ఏదో ఉందంటమ్మా వికారాబాద్ షూటింగ్ అని చెప్పారు. అవంటే అక్కడికి వెళ్ళాకండి జరిగింది ఏంటంటే అందరికి బ్లూ శారీస్ ఇచ్చి మీరు ఆశ్రమంలో మాతాశ్రీలు మీరు ఇది కట్టుకోండి అని చెప్పారు. సో నేనేంటి అప్పుడు ఈవీ సార్ అండి, నాకు నిజంగా నా ఇండస్ట్రీలో నేను ఎవ్వరికి భయపడలేదండి, ఈవీ సార్ అంటే చాలా భయం, ఇది పడేది నాకు. ఎందుకంటే సార్ చాలా స్ట్రైట్, అంటే ఎంత మంచి వ్యక్తో, ఆయన మనసు ఎంతో మంచిదోనండి, బట్ ఆయనకు కోపం వస్తే 2 నిమిషాలు కూడా దాన్ని బేర్ చేయలేరు, బరస్ట్ అయిపోతారు ఆయన. సో నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం నా ఇండస్ట్రీలో నన్ను తిట్టింది ఆయనే, తో నాకు కైండ్ ఆఫ్ భయం ఉండింది సార్ అంటే. దాని తర్వాత అల్లరి తర్వాత అండి సినిమా మేము వెళ్ళిన తర్వాత ఇచ్చి కట్టుకోమంటే నేను చెప్పాను, అన్న నువ్వేమో ఏదో వదిన క్యారెక్టర్ నరేష్ అని చెప్పావు, ఇక్కడికి వస్తేనేమో ఏదో మాతాజీకి శిష్యులు అంటున్నారన్నా అని చెప్పేసారు. కూడా ఇక్కడ ఉంటాడు, ఒకసారి నువ్వు మాట్లాడినా అని చెప్పాడు. కూడా దగ్గర మాట్లాడితే ఆయన అన్నాడు, అయ్యో మిస్కమ్యూనికేట్ అయిందా, సర్లేండి ఇవి వచ్చేస్తున్నారు, ప్లీజ్ మేడం శారీ వేసుకోండి అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలండి చెప్పండి, నేను ఒకసారి అంటే కాదండి, నాకు ఎట్లా అంటే నా దరిద్రానికి నాకే పడుతుందా అన్నట్టు అనిపించింది. అప్పుడు ఇంకేం చేయాలి, సరే ఆ రోజుకి శారీ వేసుకున్నానండి. మీరు ఆ సినిమాలో నన్ను కంప్లీట్ సినిమా చూసారా, లాస్ట్ కి వస్తే నేను ఉండనండి, నేను తర్వాత ఇంకెళ్ళలేదు. ఆ 1 day 2 days షూటింగ్ చేశానండి. నేను తర్వాత రేస్కి వెళ్ళలేదు, ఎందుకు అని అంటే ఫస్ట్ వెళ్ళాం, సార్ ఉన్నారు అక్కడ, ఇంకేదన్నా డైరెక్టర్ అయితే ఐ కెన్ కమ్ అవుట్, బట్ ఈ సార్ నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్, భయం బేసికలీ. ఇంకా ఆ భయానికండి నేను చేసేసాను, అది 1-2 days చేసాము. అది 1 day వికారాబాద్ లో, తర్వాత ఇక్కడ అంతే అనుకుంటాడు. ఓన్లీ 1 day చేసినాము, మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసాం. 2 రోజు షూటింగ్ పిలిచి ఇంకా నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇంక ఇష్టం లేదు సార్ ఆ క్యారెక్టర్. కాకపోతే అట్లా డైరెక్ట్ గా ముఖం మీద చెప్పలేను కాబట్టి సార్ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదండి. 100% జరిగింది ఇది. అందుకే మీకు ఆ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చాను. రేసుగుర్రంలో గుడ్ క్యారెక్టర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? Nothing else. It creates a sort of vulgarity. నేను వెళ్ళనా అన్నట్టు మీరు అంటే ఇన్నోసెంట్ వైఫ్ అంటాము అక్కడ ఆమె అంటే ఏమంటారు పర్వర్ట్ అయ్యి లేకపోతే ఏదో కోసం పరిగెత్తే వైఫ్ కాదు, అక్కడ ఇన్నోసెంట్ వైఫ్, ఆమెకు తెలీదు ఏమైంది నేను చూసానా, ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంతే. సో దాంట్లో వల్గారిటీ ఏం లేదండి. అల్లరి నరేష్ గారిది డేంజర్ సినిమాకి నేను చెప్పాను కదండి, ఆ నలుగురు సినిమా షూటింగ్ చేస్తా, నేను డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పకుండా వచ్చేసాను. సేమ్ ఏదైతే ఈ చౌదరి డైరెక్టర్ ఉన్నారో కృష్ణవంశీ గారి దగ్గర, సేమ్ అదే డైరెక్టర్, అదే మేము కరుణాకర్ దగ్గర చేసినప్పుడున్న చౌదరి ఎవరున్నారో ఆయన మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర కో డైరెక్టర్ అండి. చౌదరి ఈస్ నైస్ పర్సన్, హీఈస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్, అంటే మంచి వ్యక్తి. ఓకే మన పిల్లలు కదా, ఓకే తన క్యారెక్టర్ ఉందా చెప్తాం, అట్లాంటి సెన్సే చెప్పారు. చెప్తే నేను వెళ్ళానండి ఫస్ట్ టైం. నేను జనరల్గా ఇన్ని నెలలు అండి ఎవరి ఆఫీస్కి వెళ్ళలేదు, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని ఎందుకు అడగలేదు. అంటే పొగరో పెద్ద బిల్డప్ అని కాదండి, బేసికల్లీ అట్లాంటి సీక్వెన్స్ నాకు రాలేదు నా లైఫ్లో. అల్లరి చేశానండి, అల్లరి హిట్ తర్వాత ఏమంటే మీరు ఆఫీస్కి రండి చూస్తాను అనే సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. బికాస్ అపూర్వ అంటే అల్లరిలో ఆంటీ, అట్లాంటి ఒక
ఇమేజ్ వచ్చేసింది కాబట్టి అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు బేసికలీ. సో ఫస్ట్ టైం చౌదరి చెప్పాడు, అరే ఒకసారి కృష్ణవంశీ గారు చూస్తారండి నాన్న ఒకసారి రా. నేను వెళ్ళానండి. వంశీ సార్ ఉన్నారు, చాలా మంచిగా ఇట్స్ నైస్ పర్సన్ అండి, నేను మీరు మన స్టేజ్ ఆర్టిస్ట్ అనుకున్నానండి. సో ఇట్లా ఓపెన్ చేస్తే అంటే సార్ సీన్ చెప్పారు, ఇట్లా ఓపెన్ చేస్తే మీరు ఇట్లా వెనక్కి పడుకుని ఉంటారు, నెక్ హెడ్ వీప్ ఉంటుంది, మీ వీప్ పైన హీరో తల ఉంటుంది, అట్లా సార్ పిక్చరైజేషన్ చెప్పారు నాకు. అంటే నాకు ఇంక వెంటనే బయటకు వచ్చేసి నేను చెప్పాను, ఓకే సార్ నేను చెప్తాను అని చెప్పి సార్ చెప్పారు, విన్నా. నేను వచ్చేసి ఓకే సార్ నేను చెప్తాను సార్ అని వచ్చేసి నేను చౌదరికి చెప్పాను, చౌదరి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పమంటేనే నేను వచ్చేసాను లొకేషన్ నుంచి. ఇప్పుడు నేను ఇది చేశాను అనుకో, మా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పరు, వేరే దగ్గర విప్పి పడుకుంటారా అని అడుగుతారు నన్ను జనాలు, నేను చేయించు చౌదరి ప్లీజ్ అని వచ్చేసానండి. ఈవెన్ మా మురళి మేనేజర్ ఉన్నారు ఆ టైంలో, మురళి గారు కూడా నన్ను అడిగారు, అమ్మ అడుగుతున్నారు చేయొచ్చు కదా అంటే, అది సార్ చేయడానికి ప్రాబ్లం కాదు సార్, చేద్దాం, కాకపోతే ఒక లొకేషన్ నుంచి ఒక చిన్న డైలాగ్, అది డబుల్ మీనింగ్ కూడా కాదండి. మా ఆయన పెళ్ళైనప్పుడు బంగారం అనేవాడు ఇప్పుడు బోషాణం అంటున్నాడు సంవాట్, అట్లాంటి డైలాగ్ మీరు సాంగ్ చూసారు కదా నలుగురిలో, అది కూడా బూత్ డైలాగ్ కాదండి. బట్ నా ఈగో సాటిస్ఫై అవ్వక వచ్చేసాను నేను ఆ లొకేషన్ నుంచి. నేను అలా వచ్చేసాను సార్. ఇవాళ నేను ఈ క్యారెక్టర్ చేస్తే డెఫినెట్ గా పీపుల్ ఏమంటారంటే, డబుల్ మీనింగ్ డైలాగ్ అయితే చెప్పవా, విప్ అయితే పడుకోగలవా అని అడుగుతారు. నేను చేయను సార్, నేను వెళ్ళిపోతాను, వద్దు సార్ ఇంకెవరైనా ఆర్టిస్ట్ చూసుకోమనండి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అండి, ఫెయిట్ మనకి ఎక్కడ రాసుంటే అక్కడికే వస్తుంది. దాని తర్వాత నాకు ఒక ఇద్దరు అంటే కొంచెం నేను వర్క్ చేసిన ఇంతకు ముందు ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు, అరే మా కృష్ణవంశీ గారు నిన్నే ఆ రోల్ క్యాప్టెన్ అన్నారు, డూ ఇట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే అవుతుందండి, నేను మంచితనంతో ఎవరేం చెప్పినా తోసుకుని వెళ్ళిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ ఏంటంటే అండి, ఎదురోళ్ళు పొగరు చూపిస్తే నేను అంతకంటే పొగరు చూపిస్తాను. ఎవరన్నా మనాని నాకు కేర్ ఇచ్చి మాట్లాడితే నేను దాన్ని తోసుకుని వెళ్ళనండి 100%. సో ఆ ప్రొడ్యూసర్స్తో నేను ఇంతకు ముందు చేస్తున్నా కైండ్ ఆఫ్ వల్లుపల్లి రమేష్ గారు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే నన్ను ట్రీట్ చేశారు. నేను వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు, అరే కృష్ణవంశీ గారు ఆల్రెడీ చాలా మంది చూసారా, నువ్వు ఆ క్యారెక్టర్కి అంటే పక్కింట్లో ఉన్న ఒక ఆంటీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఒక హీరో, సో చేయొచ్చు కదమ్మా. సో నేను ఇంక మురళి గారికి అదే చెప్పాను, సార్ ఓకే సార్ మన వాళ్ళందరూ చెప్తున్నారు, ఓకే అది ఇప్పుడు తప్పు అని ఓకే అంటే నేను ఫిక్స్ అయిన క్యారెక్టర్ అది కాదు కాబట్టి కానండి, బట్ ఓకే అడుగుతున్నారు కదా సార్ చేద్దాం, ఏమవుతుంది ఒకసారి తగ్గితే, సర్లే సార్ ఇంతమందితో మనం చెప్పించుకోవడం అవసరం, నేను చేస్తా సార్ అని ఆ సినిమా చేశానండి. ఆ సినిమా చేసిన దానికి మరి రవి సార్ వాటి వరకు నా ముఖం చూడలేదు. అంటే మా చలపతిరావు అంకుల్ వాళ్ళ అబ్బాయి రవి డైరెక్టర్, ఇవాటి వరకు నా ముఖం చూడలే. ఆయన ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక మంచి వేలో అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను, మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేశాను, ఫైనల్లీ ఇట్లాంటి ఒక అంటే ఆయన వ్యూలో నేను ఒక మంచి పొజిషన్లో మంచి క్యారెక్టర్ ఇచ్చి వదిలేరండి. ఓ మంచి మదరు, ఓ యంగ్ మదరు బాగుంటుంది అనే ఒక ఇమేజ్ని ఇచ్చి, ఈవెన్ మా రవి సారు విజయవాడ వెళ్తే ఎవరు అడిగారంట, సార్ ఆంటీ ఎవరు సార్, భలే ఉంది కత్తిలా, నేను 2 సార్లు చూసాను సార్ ఆంటీ కోసం సినిమా అని రవి సార్కే చెప్పారంట. రవి సారే వచ్చి నాకు అది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ గ్రేట్ అండి. అంటే జనరల్గా హీరోస్ కోసం హీరోయిన్స్ కోసం సినిమాలు చూడటం వేరు, బట్ ఒక ఆంటీ కోసం సినిమా చూడటం అనేది అది మా డైరెక్టర్ నాతో షేర్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ దట్. బట్ రవి సార్ ఎట్లా అంటే, నేను ఇంత మంచి క్యారెక్టర్ అమ్మాయి క్రియేట్ చేస్తే బట్ దాని వెనక ఏం జరిగింది అనేది రవి సార్కి తెలియదు. అదే అండి ఇండస్ట్రీలో దౌర్భాగ్యం ఏంటంటే, మన వెనక చాలా జరుగుతాయండి, బట్ మనకు కనిపించేదే చూస్తారు పీపుల్. సో నాకు లాస్ట్ టైం అంటే మెటింగ్ రవి సార్ ఎప్పుడండి, ఒక 7-8 years బ్యాక్ ఎప్పుడు రామానాయుడు స్టూడియోలో చూసారు సార్. రవి సార్ హాయ్ సార్ అన్న, ఈవెన్ ఆయన నాకు ప్రాపర్గా అంటే ఆయన చెప్తున్నాను కదండి, సార్ చాలా మంచి ఆయన, అంటే కోపం వచ్చిందా 2 నిమిషాలు కూడా ఆయన భరించలేడు, కానీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. కానీ గుడ్ మార్నింగ్ సార్ అంటే కూడా ఆయన నాకు గుడ్ మార్నింగ్ ప్రాపర్గా తీసుకోలేదండి. నాకు అప్పుడు అనిపించింది, నా పక్కన సూర్య ఆర్టిస్ట్ ఉన్నాడు, సూర్య భయ్యా అప్పు నీకు విష్ చేసింది అంటే, నేను ఎలాంటి సినిమాకి ఇంట్రడ్యూస్ చేశానండి ఈ అమ్మాయిని,
ఇలాంటి రోల్ చేసిందండి ఈ అమ్మాయి అన్నారు. నిజంగా ఆ టైంలో నా కళ్ళలోంచి వాటర్ వచ్చిందండి. నేను ఇష్టపడి చేయలేదండి, బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే